ఈ యాపిల్ టైప్ సి ఇయర్ ఫోన్స్ని ఓపెన్ ఇయర్ టైప్ సి ఇయర్ ఫోన్స్ని ఆల్మోస్ట్ 1 మంత్గా నేను యూస్ చేస్తున్నా. నా దగ్గర యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో 2 కూడా ఉంది. దీంతో కంపేర్ చేస్తే ఇది ఎంతో డిఫర్ అవుతుంది. అండ్ నేను ఎందుకు 1 మంత్ యూస్ చేశానంటే నేను స్విచ్ అవ్వగలుగుతానా, మళ్ళీ బడ్స్ దగ్గర నుంచి ఆ కంఫర్ట్ జోన్ నుంచి యాపిల్ టైప్ సి ఇయర్ ఫోన్స్కి రాగలుగుతానా, వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ నేను ఫేస్ చేస్తాను, ఎలాంటి బెనిఫిట్స్ నేను పొందుతానని చెప్పి ప్రతి ఒక్కటి నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకు చెప్పాలని చెప్పేసి మోర్ దెన్ 1 మంత్గా దీన్ని పక్క పెట్టేసి దీన్ని యూస్ చేశాను అనమాట. బట్ 1 మంత్ కూడా యూస్ చేయలేకపోయినాను. దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాము. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ మన బడ్స్ కానీ టైప్ సి ఇయర్ ఫోన్స్ కానీ ఏ ఇయర్ ఫోన్స్ మనకు ఉన్నా కూడా మన రిక్వైర్మెంట్స్ 3 ఉంటుంది. మెయిన్గా 3 ఉంటుంది. ఒకటి సౌండ్ క్వాలిటీ, మ్యూజిక్ కోసం కొంటారు. సెకండ్ కాల్ క్వాలిటీ అండ్ థర్డ్ లేటెన్సీ, గేమింగ్ కోసం కానీ ఆ రోజు మనకి లేటెన్సీ తక్కువ ఉండాలి, గేమ్స్ ఆడేటప్పుడు కానీ మూవీస్ చూసేటప్పుడు కానీ ఆ సింక్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి ఎడిటర్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళు కొంటూ ఉంటారు అనమాట. సో ఇది లీస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ 2 ప్రయారిటీస్ ఏంటి, ఒకటి కాల్స్కి, ఒకటి మ్యూజిక్ కదా. సో ఇది మనం డిస్కస్ చేసుకుందాం ఇన్ డీటెయిల్గా. మళ్ళీ దీని క్వాలిటీ ఎలా ఉంది, వైర్ క్వాలిటీ ఎలా ఉంది, బడ్స్ క్వాలిటీ ఎలా ఉంది, ఫిట్ అండ్ ఫినిష్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మ్యూజిక్ క్వాలిటీ. ఈ బడ్స్ని పెట్టుకున్నప్పుడు ఎలా ఉంది బ్రో, ఈ 25,000 రూపాయలు ఓకేనా, ఈ 25,000 రూపాయలు యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో 2 కన్నా కూడా ఇది బెటర్గా ఉందంట మ్యూజిక్ క్వాలిటీలో. ఆల్మోస్ట్ 2 ఈక్వల్గా ఉంది. బట్ ఇది ఒక 10-20% అయితే మాత్రం నాకు ఆడియో క్వాలిటీలో బెటర్ అనిపించింది అనమాట. ఓకే, సౌండ్ సిగ్నేచర్, సౌండ్ స్టేజింగ్ ఎలా ఉందంటే మాత్రం నా టెస్టింగ్లో నేను యూస్ చేసినప్పుడు చాలా వైడ్గా ఉంది సౌండ్ స్టేజింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్, ఎవ్రీ వోకల్ చాలా బ్రైట్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. వోకల్ ఓరియంటెడ్ సాంగ్స్ ఏదైనా ఉందంటే మాత్రం లిటరల్ చెప్తున్నా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ బడ్స్ని, సారీ ఈ టైప్స్ ఇయర్ ఫోన్స్ని. బడ్స్ అని చెప్తున్నా, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఈ టైప్స్ ఇయర్ ఫోన్స్ని లిటరల్లీ మీరు ఎంజాయ్ చేస్తారనమాట. మీరు కనుక ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ వినాలి, వోకల్స్ ఎక్కువ వినాలనుకుంటే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా బేస్ ఎలా ఉందంటే మరి పంచిగా, మరి దమ్ అని కొడుతుంది, ఎక్కువ వేరే లెవెల్లో ఉంది. ఇది బేస్ ఓరియంటెడ్ బడ్స్ కాదు, ఓవరాల్ బ్యాలెన్స్డ్ బడ్స్. సో బేస్ కూడా ఉంది, బట్ మీరు ఎక్కువ బేస్ని ఇష్టపడతారు, నాకు బేసే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఆటోలో పెట్టుకొని పోతూ ఉంటాం కదా, దమ్ అని ఉంటుంది, సాంగ్ వినిపించదు, ఓన్లీ బేస్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది. సో అలాంటి టైప్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ ఇది కాదు, ఓకేనా. సో అన్నిటితో పాటు బేస్ కూడా మనకు ఉందన్నమాట. అది ప్రాపర్గా ఉంది, ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎవ్రీ మూమెంట్ కూడా మీరు ఫీల్ అవుతారు బేస్ని కూడా. కానీ మీరు ఎక్కువ బేస్ని ఇష్టపడతారు, నాకు బేసే కావాలనుకుంటే దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. సో సౌండ్ సిగ్నేచర్ మాత్రం మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయికి కూడా ఖచ్చితంగా ఇది వర్త్ అని చెప్తా. నేను సౌండ్ స్టేజింగ్, సౌండ్ మనకి సిగ్నేచర్ మాత్రం నేను చాలా సాటిస్ఫై అయిపోయినాను. అంత బాగుంది సౌండ్ క్వాలిటీ మాత్రం ఈ యాపిల్ టైప్ సి ఇయర్ ఫోన్స్లో. ఆల్మోస్ట్ ఈ టైప్ సి ఇయర్ ఫోన్స్ మనకి 1,500 రూపీస్ నుంచి 1,800 మొదలు వేరుతుంది అనమాట విత్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. నేనైతే బెస్ట్ లింక్స్ ఇస్తాను, ఎందుకంటే అమెజాన్లోనే చాలా ఫేక్ సెల్లర్స్ ఉన్నారు టైప్ సి ఇయర్ ఫోన్స్ పైన. సో నేనైతే మాత్రం ట్యాగర్ ప్రొడక్ట్స్లో అండ్ అమెజాన్ లింక్ కూడా నేను కింద పేస్ట్ చేసి ఉంటాను. మీరు స్పెసిఫిక్గా ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఫేక్ ప్రొడక్ట్స్ ఉంది. ఇంకా చాలా టైప్స్ ఇయర్ ఫోన్స్ మన ఛానల్లో వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ దట్. నెక్స్ట్ మన మోస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ కాల్స్ కోసం కదా. కాల్స్ కోసం ఎలా ఉందంటే మాత్రం ఒక చిన్న రివైండ్ అనుకోవచ్చు. ఇది నేను కాలేజ్కి వెళ్తున్న టైంలో పల్లెవేలుకి బస్సు ఉంది మా ఊరు వేపనపల్లి నుంచి చిత్తూరుకి వెళ్దాం అనేటప్పుడు. ఆ టైంలో ఇలాంటి టైప్స్ ఇయర్ ఫోన్స్ నేను వాడుతాను. టైప్స్ ఇయర్ ఫోన్స్ కాదు, ఇలాంటి 3.5 హెడ్ ఫోన్స్ కొన్ని ఇయర్ ఫోన్స్ నేను వాడుతున్నా. సో ఇక్కడ మైక్ ఉంటుంది కదా, నేను డోర్ సైడ్లో కూర్చొని ఈ మైక్ నోట్లో పెట్టుకొని, నోట్ దగ్గర సమ్ టైమ్స్ నోట్లోనే ఇట్లా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాను అనమాట. అది గుర్తొచ్చింది నాకు ఈ టైప్స్ ఇయర్ ఫోన్స్ యూస్ చేసేటప్పుడు. ఇలా మీరు కూడా ఎంతమంది మాట్లాడంటారు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది యూస్ చేసినప్పుడు నాకు ఆ మెమరీస్ అయితే రివైండ్ అయిందనమాట. ఓకే, ఆ విషయం పక్క పెట్టేస్తే ఇది ఎలా ఉంది మనకి కాల్ క్వాలిటీ ఎలా ఉంది, ఎందుకంటే మనకి దీంతో డెడికేటెడ్ మైక్ ఉంది కాబట్టి ఇక్కడ దీని క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం నా టెస్టింగ్లో నేను టెస్ట్ చేసినప్పుడు అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ కాల్ చాలా క్లియర్గా ఉంది, చాలా బ్రైట్గా ఉందన్నమాట. మన వోకల్స్, మన సౌండ్ వాళ్ళకి వినడం కానీ వాళ్ళ సౌండ్ మనకి వినడం కానీ చాలా క్లియర్గా ఉందన్నమాట. బట్ ఏంటంటే ఎప్పుడైతే నేను క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్తాను, లేదా బస్ స్టాండ్, మెట్రో ఇలాంటి ప్లేస్లోకి వెళ్తున్నానంటే ఒక 30% ఆఫ్ ది బయట నాయిస్ని గ్రాప్ చేసి వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. కానీ మన కాన్వర్జేషన్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉందంటే మాత్రం లేదు. కానీ ఎప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుందంటే బైక్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు మీకు డిస్టర్బెన్స్ ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఆ నాయిస్, ఆ ఎయిర్ అనే సౌండ్ వినిపిస్తుంది అనమాట. అప్పుడు హెల్మెట్ వేసుకొని హెల్మెట్ లోపల దీన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని కంప్లీట్ కట్ ఆఫ్ చేయొచ్చు, ఓకేనా. సో ఇలాగా నేను నోటీస్ చేస్తాను. సో కాల్ క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. బట్ వైరుడితో రావడం వల్ల కొన్ని లిమిటేషన్స్ ఉంది, దాన్ని మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలన్నమాట. సో నేను కొన్ని డబ్బులకి ఏదర్ మ్యూజిక్ క్వాలిటీలో కానీ ఏదర్ కాల్ క్వాలిటీలో కానీ కంప్లీట్ సాటిస్ఫైడ్ 100% చెప్తాను. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ ప్రయారిటీ గేమింగ్, లేటెన్సీ, అరల్స్ మ్యూజిక్ వింటున్నా, ఎడిటింగ్ చేస్తున్నా, మనకి ఏదైనా మూవీస్ చూస్తున్నప్పుడు కూడా సరే లేటెన్సీ విషయంలో ఆబ్వియస్గా 0 లేటెన్సీ అంటాను నేను. సో నేను BGMI ఇదే ఇయర్ ఫోన్స్లో iPhone 17లో నేను ఆడాను అనమాట. ఈ రెండింటిని పేర్ చేసి ఆడినప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంది. నా దగ్గర iPad Pro కూడా ఉంది, దాంతో నేను వాడినప్పుడు కూడా సరే చాలా వరకు బెటర్గా ఉందన్నమాట. సో లేటెన్సీ కూడా మీరు మీ 3
ప్రయారిటీస్ కూడా మ్యూజిక్ క్వాలిటీ, కాల్ క్వాలిటీ, లేటెన్సీ ఇది మూడింటిని ఇది ఖచ్చితంగా 100% ఫుల్ఫిల్ చేస్తుంది. మనం పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేస్తుందని చెప్తున్నా. ఐ మీన్ రిటర్న్ వస్తుంది చెప్పను కానీ, బట్ మనం అది హ్యాపీగా ఫీల్ అవుతాం. 100% మనం పెట్టిన డబ్బులు వర్త్ అని ఫీల్ అవుతాం అనమాట. వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్గా మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం. సో లేటెన్సీ పరంగా కూడా నేను ఎడిటింగ్ చేస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, ఆర్ఎల్స్ మూవీ చూస్తున్నా, సింక్ విషయంలో ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. నేను ఎక్కడ కూడా ఇష్యూస్ నోటీస్ చేయలేదు. ఆబ్వియస్గా టైప్స్ ఇయర్ ఫోన్స్ కాబట్టి, వైర్డ్ ఇయర్ ఫోన్స్ కాబట్టి అట్లాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేయం. ఎన్ని వైర్డ్ ఇయర్ ఫోన్స్లో కూడా లేటెన్సీ మనకు ఉండదు. నెక్స్ట్ నా హైయెస్ట్ ప్రయారిటీ కంఫర్ట్ జోన్. సో నేను పెట్టుకున్నప్పుడు నా ఫిట్ అండ్ ఫినిష్ చెవులో పెట్టుకుంటే ఎంత కంఫర్ట్గా ఉంది, ఎంతసేపు మనం వేర్ చేసుకోగలుగుతున్నాం. అండ్ నేను యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో 2 దగ్గర నుంచి స్విచ్ అవ్వగలిగానా, ఈ 1 month నేను యూజ్ చేయగలిగానా అని అడిగితే మాత్రం కంప్లీట్లీ నో. ఓకే, దానికి కొన్ని రీజన్స్ ఉంది. 1 by 1 నేను మెన్షన్ చేస్తానండి. ఫస్ట్ పాయింటే ఈ ఓపెన్ ఇయర్ టైప్ అనమాట. సో చాలా మందికి ఓపెన్ ఇయర్ టైప్ ఇష్టపడతారు, బట్ నాకు సెట్ అవ్వలేదు. నేను బడ్స్ చెవులో పెట్టుకున్నప్పుడు నాకు కంప్లీట్గా ఎయిర్ లాక్ అయిపోవాలి, అప్పుడే నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వగలుగుతాను. అండ్ చెవులో పెట్టుకున్నప్పుడు కూడా ఆ కంఫర్ట్ కానీ, ఆ ఎయిర్ లాక్ అవ్వడం కానీ ఇవన్నీ నేను ఫీల్ అయినప్పుడు మాత్రమే నాకు అది కొంచెం బెటర్ ఫీలింగ్ ఇస్తుంది. కాబట్టి నాకు ఇయర్ టిప్స్ ఉన్నది బడ్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అక్కడ నాకు ఇది మేజర్ డిసడ్వాంటేజ్ అనిపించింది. అండ్ చాలాసార్లు నేను ఎవ్రీడే మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు దీన్ని తీసుకెళ్ళినప్పుడు మాత్రం నాకు చెవులో నుంచి జారి పడిపోతుంది. మోర్ దెన్ ఏ వీక్ పైన కూడా దీన్ని నేను యూజ్ చేయలేకపోయినా వాకింగ్కి మాత్రం నేను యూజ్ చేయలేకపోయినామంట. ఎందుకు వాకింగ్ చేస్తూ ఉంటే ఈ చెవులో జారి పడిపోతుంది అనమాట. మేబీ నా చెవుకి ఇదేమైనా సెట్ అవ్వలేదా ఏమో నాకు తెలియదు కానీ, బట్ నాకైతే మాత్రం చాలాసార్లు పడిపోయింది. కంఫర్ట్ విషయంలో మాత్రం నాకు జీరో. నాకు స్పెసిఫిక్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. అందరికీ ఇలా ఉంటుందని చెప్పను, ఎందుకంటే నాకు నచ్చదు కాబట్టి ఓపెన్ ఇయర్. సో అందుకని చెప్తున్నా. సో ఇదే కానీ మన సిలికాన్ ఇయర్ టిప్తో వచ్చేసింటే మాత్రం ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ. ఓకేనా, అదొక్కటి మెయిన్ డిసడ్వాంటేజ్. అదే నాకు 70% నాకు ఇష్యూని కాజ్ చేసింది అనమాట ఇది. అండ్ ఇంకొకటి వైర్స్. మనకందరూ తెలుసు, మనందరూ కూడా ఫోన్లు తీసుకెళ్తాం, బాత్రూముల్లో కూడా మనం బడ్స్ పెట్టుకొని మూవీస్ చూస్తుంటాం, వీడియోస్ చూస్తుంటాం అనమాట. సో అలాంటి టైమ్స్లో కూడా నేను వాష్రూమ్ తీసుకెళ్ళినప్పుడు కూడా సరే ఇది నాకు సెట్ అవ్వలేదు. నేను ఇది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ, బట్ లిటర్లీ నా కంఫర్ట్ జోన్ని ఇది స్ట్రింగ్ చేసినాక అనిపించింది నాకు ఈ టైప్స్ ఇయర్ ఫోన్స్. సో ఖచ్చితంగా నేను చాలా అలవాటు పడిపోయినా బడ్స్కి, వైర్లెస్ బడ్స్కి. సో నేను స్విచ్ అవ్వలేకపోతున్నా టైప్స్ ఇయర్ ఫోన్స్కి. సో కానీ ఇది అప్పుడప్పుడు నేను యూజ్ చేస్తాను. మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడడానికి యూజ్ చేసుకోవచ్చు, మూవీస్ చూడడానికి యూజ్ చేసుకోవచ్చు, సాంగ్స్ వినడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదే కానీ ఇది మన డే టు లైఫ్, మన కంప్లీట్ నా లైఫ్లోనే దీన్ని ఇంక్లూడ్ చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ఇది కుదరడం లేదు, నా వల్ల అయితే అవ్వడం లేదు. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు అయితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. బట్ నా వల్ల అయితే మాత్రం నా డైలీ లైఫ్లో దీన్ని పక్కకు పెట్టేసి ఓన్లీ దీనే యూజ్ చేయడం మాత్రం నా వల్ల అవ్వడం లేదు. ఎందుకంటే నేను జిమ్కి వర్కౌట్ చేస్తున్నా, జిమ్లో కూడా నాకు ఆ వైర్ అడ్డం వచ్చేస్తుంది అనమాట. షర్ట్ లోపల పెట్టుకోవచ్చు, అయినా అది నాకు అంత కంఫర్ట్గా లేదు. షర్ట్ లోపల పెట్టి, టీ షర్ట్ లోపల పెట్టి, మళ్ళీ వైర్ లోపల పెట్టి, నేను కొన్ని వర్కౌట్స్కి జోబులో ఫోనే పెట్టను, ఫోన్ తనిగా పెట్టేస్తాను, బడ్స్ పెట్టుకుంటాను అంతే నేను. సో ఇలాంటి విషయాల్లో నా లైఫ్ స్టైల్కి ఈ టైప్స్ ఈ వైర్డ్ ఇయర్ ఫోన్స్ నాకు సెట్ అవ్వడం లేదు. ఇది నేను మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. ఇన్ కేస్ నా లైఫ్ స్టైల్ మీ లైఫ్ స్టైల్ దగ్గరగా ఉంటే మీరు కూడా ఇదే ఇబ్బంది ఫేస్ చేస్తారు అనేది నా ఇంటెన్షన్, నా పాయింట్ అవుట్ అనమాట. ఇంకా ఫైనల్గా ఈ వైర్ క్వాలిటీ కానీ, ఈ ఇయర్ టిప్స్ క్వాలిటీ కావచ్చు, ఆర్ఎల్స్ ఈ టైప్స్ ఈ పిన్ ఉంది కదా, దీని క్వాలిటీ మనం చెక్కినప్పుడు ప్లగ్ఇన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఎంతవరకు ఫిట్ అండ్ ఫినిష్గా బెటర్గా ఉందంటే మాత్రం నాకు వైర్ క్వాలిటీ కంప్లీట్గా మనం పెట్టిన ప్రైస్కి వర్త్ అనిపించలేదు. చాలా తొందరగా నేను చూడండి, నేను కొన్ని 1 month అవుతుంది, ఎంత డస్ట్ అక్యుములేట్ అయింది దీనిపైన. సో ఖచ్చితంగా వైట్ కలర్ కాకుండా బ్లాక్ కలర్ ఇచ్చేసింటే బాగుండు, బట్ ఈ వైట్ కలర్లో చాలా ఫాస్ట్ డస్ట్ అక్యుములేట్ అవుతుంది. అండ్ మనం ఇలానే యూస్ చేస్తుంటే మాత్రం కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. ఎవరైనా మనం చూసినప్పుడు చాలా పాత ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అదొకటి మీరు విషయం గమనించాను. అండ్ వైర్ క్వాలిటీ కూడా నాకు అంత అనిపించలేదు, చాలా తొందరగా పాడవుతుంది. నా గెస్ ప్రకారం ఒక 6 months to 1 year ఒకసారి రీప్లేస్ చేయాల్సి వస్తుంది, ఇన్ కేస్ మీరు కంప్లీట్గా మీ డే టు లైఫ్ టాస్క్లో దీన్ని యూస్ చేస్తూ ఉంటే మాత్రం. కానీ ఈ బ్రైడెడ్ కేబుల్ కానీ ఇలాంటి ఏదైనా ఇచ్చేసి ఉంటే బాగుండని నా ఒపీనియన్. సో ఖచ్చితంగా నాకు అనిపించిన మెయిన్ డిసడ్వాంటేజ్ ఈ టైప్ సి ఇయర్ ఫోన్స్లో బిల్డ్ క్వాలిటీ అని చెప్తా. కానీ ఈ టైప్ సి పోర్ట్ ఉంది కదా, ఇది ఏదో ఐఫోన్ కానీ, నా దగ్గర ఉన్న OnePlus ఫోన్ కానీ, మ్యాక్బుక్కి ఆర్ఎల్స్ ఐప్యాడ్కి దేనికి నేను పెట్టినా కూడా క్లియర్గా ఫిట్ అవుతుంది. ఎక్కడ నేను లూజ్ అయిపోవడం కానీ, ఫిట్ అండ్ ఫినిష్లో నేనైతే మాత్రం ఎక్కడ ఇష్యూ అయితే ఫేస్ చేయలేదు. కానీ వైర్ మాత్రం అంత క్వాలిటీగా అయితే లేదు. సో ఇంకొంచెం బెటర్ వైర్ క్వాలిటీ ఇచ్చిండొచ్చు, ఆల్సో బ్రెడెడ్ కేబుల్ ఇచ్చేసింది బాగుంది అనేదే నా ఒపీనియన్. ఇంకా ఫైనల్గా మీరు అడిగే కొన్ని టెక్నికల్ టర్మ్స్కి నా దగ్గర ఆన్సర్స్ లేదు, ఎందుకంటే ఇది ఏ డ్రైవర్ యూస్ చేస్తారో, ఆ డ్రైవర్ క్వాలిటీ ఏమి, ఎంత ఇలా కొన్ని థింగ్స్ అసలు ఇంటర్నెట్లో ఎక్కడైతే దొరకలేదు అనమాట. సో ఇలాంటి కొన్ని టెక్నికల్ టర్మ్స్ మాత్రం యాపిల్ టైప్స్ ఇయర్ ఫోన్స్ పైన నాకు దొరకలేదు. బట్ నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మాత్రం నేను ఫైనల్గా ఇది 1500కో 1800కో ఈ బడ్స్ ఈ టైప్స్ ఇయర్ ఫోన్స్ మీరు కొనొచ్చా అంటే ఖచ్చితంగా చెప్తాను కదా, ఈ ఓపెన్ ఇయర్ మీకు నచ్చింది,
నేను చెప్పిన టర్మ్స్ అన్నీ కూడా నాకు ఓకే. నేను చెప్తాను చూడండి, మ్యూజిక్ క్వాలిటీ బాగుంది, కాల్ క్వాలిటీ బాగుంది, లేటెన్సీ లేదు. ఓకేనా? సో మన 3 మెయిన్ థింగ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది. బట్ ఇది మీ కంఫర్ట్ని సాక్రిఫైస్ చేసి దీన్ని పెట్టుకుంటారా యాజ్ ఆఫ్ నో అనేది మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు చూసుకోండి, తీసుకోండి, వాడండి. అరల్స్ ఎక్కడైనా మనకి స్టోర్స్ దొరికినా కూడా డెమో యూనిట్స్ వాడడానికి అయితే ట్రై చేయండి. మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు వాడితే దీన్ని డిసైడ్ చేయలేరు. 1 అవర్ 2 అవర్స్ 1 డే 2 డే 1 వీక్ ఇలా వాడుతుంటే మాత్రమే మన దీంతో ఇష్యూస్ నోటీస్ చేస్తామన్నమాట. సో నాకైతే మాత్రం నేను పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి వైర్డ్ ఇయర్ ఫోన్స్ వర్తే, ఎక్సెప్ట్ బిల్డ్ క్వాలిటీ. ఆ క్వాలిటీ కొంచెం బెటర్గా ఇచ్చిండొచ్చు. అదర్ దెన్ క్వాలిటీ కాకుండా మిగతా ఎవ్రీ పాయింట్ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. నాకు మ్యూజిక్ క్వాలిటీ మాత్రం చాలా ఇష్టమైపోయింది. అసలు ఈ ప్రైస్ బ్రాకెట్లో మన ఈ మ్యూజిక్ క్వాలిటీనే మన ఆండ్రాయిడ్ వన్ ప్లస్ బడ్స్ కానీ ఒప్పో బడ్స్ కానీ ఈ రేంజ్ చూడాలనుకుంటే వన్ ప్లస్ బడ్స్ 4, ఒప్పో ఎన్కో ఎయిర్ 3 ప్రో ఇలాంటి బడ్స్లో మాత్రమే ఈ రేంజ్ ఆఫ్ ఆడియో క్వాలిటీ మనం చూస్తాం అనమాట. అవన్నీ కూడా 5,000 7,000 రైట్ నో 6,000 రూపాయలు అనుకుంటా వన్ ప్లస్ బడ్స్ 4. సో ఓకే, సో ఫైనల్గా నాకు అనిపించింది ఇది వర్త్ ఫర్ ద మనీ. మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి కూడా ఇది వర్త్. కానీ ఎవ్రీ టర్మ్ నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీ డైలీ లైఫ్లో చెక్ చేసుకోండి. మీకు ఓకే అనుకుంటే మాత్రమే కొనుక్కోండి. అండ్ చాలా ఫేక్ ప్రొడక్ట్స్ ఉంది, బ్లింకిట్లో జెప్టోలో కూడా అమ్ముతున్నారు దీన్ని, అవన్నీ కూడా చాలా ఫేక్ ఉన్నది. సో నేనైతే మాత్రం లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అమెజాన్ది అండ్ ఫ్లిప్కార్ట్ది. మీకు ఏ ప్లాట్ఫామ్ కావాలో కొనుక్కోండి, జెన్యూన్ సెల్లర్స్ది. ఈ యాపిల్ టైప్ సి ఇయర్ ఫోన్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేంటి కష్టం చేయండి, ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దివ్ సేరవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.